సీతమ్మ తల్లి, నా మొక్కు ఎక్కడ తీరదో అని చాలా కంగారు పడ్డాను. మా అత్తయ్య గారి మనసులో మార్పుని తీసుకొచ్చి ఇవాళ మీకు కళ్యాణం జరిపించే భాగ్యాన్ని ప్రసాదించావు. చాలా సంతోషంగా ఉందమ్మా. శ్రావ్య అంటే ఇంకా రాలేదు. హాయ్ అత్తయ్య. హాయ్. హాయ్ రాజీవ్. నువ్వొచ్చావేంటి? ఏంటి రాజీవ్ నువ్వు? ఇంటికి అయిన వాళ్ళు వస్తే ఇదేనా రావడం అని అడగాలి, కానీ నువ్వొచ్చావేంటని అడగకూడదు. ఏమనాలో ఏమనకూడదో నువ్వు నేర్పిస్తే నేర్చుకునే పరిస్థితిలో నేను లేను. అయినా నీతో నాకెందుకు వాదన? సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నావని మా అత్తయ్య రమ్మంటే వచ్చాను. అవునరా రాజీవ్, నేనే రమ్మన్నాను. ఇదేదో ఫిట్టింగ్ పెట్టడానికి వచ్చింది. నాకు ఆల్వేస్ మా అత్తయ్య ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి శ్రావ్య? మీ డాడీ పెద్దమ్మ ఎవరూ రాలేదేంటి? వాళ్ళు డైరెక్ట్గా గుడికి వచ్చేస్తానన్నారు అత్తయ్య. ఓ, అమ్మ శ్రావ్య, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. అమ్మయ్యా, మీరైనా నా కాస్ట్యూమ్ సెన్స్ ని కనిపెట్టి పొగిడారు. మీరు తప్ప ఇంకెవ్వరూ పొగడం లేదు. ఓహో, అందుకేనా? ఎవరో పొగడాలనే ఆశతో వచ్చిన దగ్గర నుంచి అందరి మొహాలు చూస్తున్నావు. అత్తయ్య గారు, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. నేను రాలేను రాజీవ్, మీరు వెళ్ళరండి. మేము ఉన్నాం కదా అత్తయ్య గారు, మీకు ఇబ్బంది కలగకుండా మేం తీసుకెళ్తాం. మనమే సీతారాముల కళ్యాణం జరిపిస్తుంటే మీరు రాకపోతే ఎలాగా? పరిస్థితులేవి అర్థం చేసుకోవా రాజీవ్? తను చావు బతుకుల నుంచి బయటపడి ఇక్కడుంటోంది. తన ఆరోగ్యం బాగాలేదు. ఈ టైంలో గుడికెందుకు? అత్తయ్య, మీరు ఒకసారి ఇలా రండి. ఏంటి శ్రావ్య? జ్యోతిని గుడికి రానివ్వనన్నారు. ఇంట్లోనే ఆపుతానని చెప్పారు కదా. ఇక్కడ చూస్తేనేమో అది బ్రహ్మాండంగా రెడీ అయింది. ఆ జ్యోతిని చూస్తుంటే మనతో పాటు గుడికి వచ్చేలా ఉంది. ఇంకా నేనెందుకు అత్తయ్య, ఇంటికి వెళ్ళిపోతాను. శ్రావ్య, ప్రతిదానికి నువ్విలా ఆవేశపడితే కష్టం. దేనికైనా ఓర్పుండాలి. అది రెడీ అయింది, కానీ గుడికి రాదు. రాకుండా ఎలా ఆపుతారు? ఒక ప్లాన్ ఉందని చెప్పాను కదా. నువ్వేం టెన్షన్ పడకు. రా, వెళ్దాం పద. రా. జ్యోతి, సీతారాముల విగ్రహాలకి అలంకరణ అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య గారు. రాజీవ్, ఇక బయలుదేరదామా? బయలుదేరదామమ్మా. జ్యోతి, పైన హాల్లో పువ్వులున్నాయి, తీసుకొచ్చావా? లేదత్తయ్య గారు. సరే, మేం బయలుదేరతావు, నువ్వు తీసుకునిరా, వెళ్ళు.
ఇప్పుడే తీసుకొస్తాను అత్తయ్య గారు. ఏంటత్తయ్య ఇదంతా? చెప్తాను కదా, నువ్వు తిను. ఏంటత్తయ్య, ఏం చేయబోతున్నారు? జస్ట్ వెయిట్. జ్యోతి గారు, ఏమైందండి? జ్యోతి గారు, జ్యోతి గారు, లేవండి. జ్యోతి, ఏమైందమ్మా? అలా ఎలా పడ్డారు జ్యోతి గారు? చూసుకోకుండా కాలి జారింది దొరబాబు.